భారతదేశ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఎవరికి దొరకరేమో. ఎందుకంటే నేను ఆయన బోళాగా మాట్లాడిన మాట చూశాక అనిపించింది. ఆయనది ఒక పార్టీ ఉంది, 2014లో పెట్టారు. అప్పుడు నాకు అధికారం వద్దని, అంటే అసలు మేము పోటీనే చెయ్యమంటూ తెలుగుదేశాన్ని గెలిపించే ప్రయత్నం చేయడం అంటే నిజంగా గొప్పోడు అనేటువంటి. 2019లో పోటీ చేశారు, కానీ తెలుగుదేశాన్ని విభేదించి ఆ తర్వాత జగన్ అధికారంలోకి రానియన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మరి ఎక్కడా దొరకరు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం పోటీ చేయడం అనేది ఒక గొప్ప విశేషం. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, జగన్ని గద్దెదించాలి. తాను అధికారంలోకి రావడం కాదు, తనను నమ్ముకున్న వాళ్ళని అధికారంలోకి తీసుకురావడం కాదు, ఒక పోరాటం కాదు. 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రతిపక్ష నాయకుడు, 7వసారి ముఖ్యమంత్రి అయ్యాడు.